రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. ఏసీ గదుల్లో కూర్చొని నాయకులు మాట్లాడుతున్నారని, వాస్తవాలేంటో వచ్చి చూడాలన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి రైతుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకుంటామని తెలిపారు. రైతులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, దానిపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ప్రారంభించారు. మంత్రి నారాయణ స్వయంగా అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించారు. మంత్రి నారాయణ మాట్లాడారు. సార్, ఎలా ఉంది సార్, రైతుల స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు నేను శాసనసభ్యులు ఇద్దరం కలిసి యాక్చువల్గా భాష్యం ప్రవీణ్ ఇద్దరం కలిసి వైకుంఠపురం అదేవిధంగా పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపొడి 3 విలేజ్లు వెళ్తూ దాదాపు 100 పైగా రైతులతో మాట్లాడామండి. వాళ్ళందరూ కూడా 25 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, పాజిటివ్గా చేశారు. వాళ్ళు ఒకటే అడిగింది, సార్ ల్యాండ్ పూలింగ్ మేము ఇచ్చేస్తాము, అయితే ల్యాండ్ తీసుకున్న తర్వాత వీలైన తొందరలో డెవలప్ చేసి ఇవ్వండి అని చెప్పారు. అందువల్ల ఖచ్చితంగా వీలైన తొందరలో ల్యాండ్ ఇస్తే వెంటనే యాక్చువల్గా టేకప్ చేస్తామని. అది కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడైతే 6 లైన్లు అయితే 6 లైన్లు, 9 లైన్లు అయితే 9 లైన్లు ఒకేసారి టేకప్ చేసాం. మొత్తం అండర్గ్రౌండ్ టేకప్ చేసి ఇవన్నీ కూడా కొద్దిగా టైం పడుతుంది. అందుకని అక్కడ అనుకున్నది ఏంటంటే డిజైన్ మొత్తం చేస్తాం. ఫస్ట్ ఒక 2 లైన్లు యాక్చువల్గా ఫుల్గా ఇచ్చేస్తాం. అదేవిధంగా లైటింగ్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు ప్లాట్లు అమ్ముకున్నా లేదంటే కన్స్ట్రక్షన్ చేసుకున్న యాక్టివిటీ జరుగుతుంది. దానికి అందరూ ఏకగ్రీవంగా సమ్మతిచ్చారు, అది చేయండి అని. ఆ విధంగా అన్ని పాజిటివ్గా ముందుకు పోతున్నాయి. అంటే రైతులు కొన్ని అభ్యంతరాలు చెప్తున్నారు సార్. ముఖ్యంగా గతంలో 2014లో తీసుకున్న ల్యాండ్ పూలింగ్కి 2025 తీసుకునే ల్యాండ్ పూలింగ్కి వ్యత్యాసం ఉంటుంది. 10 ఏళ్ళు గడిచిన తర్వాత అన్ని ధరలుగా అన్నీ పెరిగిపోయాయి కాబట్టి ప్యాకేజీ 1800 గజాలు కావాలంటున్నారు. రెండోది కౌలు కూడా 50,000 కావాలని అడుగుతున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? అంటే ఈరోజు యాక్చువల్గా ప్రవీణ్ గారే వాళ్ళు అడిగితే ఎంత వస్తుంది మీకు లీజ్ అంటే 30-35 అని చెప్పారు యాక్చువల్గా రైతులే. కాబట్టి మీకు అమౌంట్ ఇస్తున్నారు, అంతేగాని ఎవ్రీ ఇయర్ పెంచుతూ 10 ఏళ్ళు ఇస్తారు ఇప్పుడు నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పూలింగ్ తీసుకున్న దగ్గర కూడా మొన్న ల్యాండ్ ఇచ్చినా వాళ్ళకు కూడా అది ఇచ్చినా వాళ్ళకు కూడా కమిట్ ఏ రోజు ఎవరిస్తారో ఆ రోజు నుంచి 10 ఏళ్ళు ఇస్తూ కంటిన్యూస్ ఇంక్రిమెంట్ ఇస్తూ పోతాం. పెద్దపరిమిలో కొంతమంది ఈ ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్నారు, కోర్టుకు వెళ్తామని కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తారు? అందరితో మాట్లాడతాం. వీలైనంత వరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడానికి మేము రిక్వెస్ట్ చేస్తాము, దానివల్ల ఆదాయం అని. అది కుదరినప్పుడు అవసరమైన ల్యాండ్ అక్విజిషన్లో పోవటం తప్పదు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఒకవైపున సజ్జలేమో గతంలో అమరావతికి భవిష్యత్తులో అమరావతి రాజధాని అని కామెంట్ చేశారు. ఇప్పుడు భిన్నంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ 8,000 ఎకరాలు ఎందుకు బినామీలకు ఇవ్వడానికి అంటూ కామెంట్ చేశారు. అంటే ఆ నాయకులకి వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారో ఎప్పుడు ఏం మాట్లాడి తెలియదు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని అమరావతి రాజధానిని చేతులు ఎత్తారు. మళ్ళీ ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడారు. ఇప్పుడు మళ్ళా గ్రాఫిక్ వచ్చి చూడాలి, ఎడొచ్చి అమరావతి క్యాపిటల్ సిటీలో చూస్తే 360 కిలోమీటర్ల లెంత్ ట్రంక్ రోడ్స్ వర్క్ జరుగుతుంది. 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ జరుగుతుంది. ఐకానిక్ బిల్డింగ్స్, అధికారుల ఆఫీస్, అన్ని వర్క్స్ టేకప్ అయినాయి, జరుగుతున్నాయి. వచ్చి ఇక్కడ చూస్తే తెలుస్తుంది 15,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు వర్క్ చేస్తున్నారు. వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది, కానీ రాకుండా ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఫైనల్గా రైతుల సమస్యలకు సంబంధించి త్రిసభ్య కమిటీ ఆల్రెడీ భేటీ అయింది, ఎప్పట్లో పరిష్కారం అయ్యారు? అంటే యాక్చువల్గా ఏదైతే రైతులు మెయిన్గా 3 సమస్యలు చెప్పారు, జరీబు, గ్రామ కంటాలు, రోడ్ హిట్స్ మేజర్గా. వాటికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే వెరిఫై చేయమని కలెక్టర్ గారికి యాక్చువల్గా ఆదేశం జరిగింది. వాళ్ళు 1 మంత్ టైం అడిగారు. 1 మంత్లో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఈ అమరావతికి సంబంధించి రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు తిరిగినటువంటి గ్రామాల్లో రైతులు 25 ఎకరాలు, 30 ఎకరాలు ఈ విధంగా రాజధాని కోసం ఇచ్చారని చెప్తున్నారు. ప్యాకేజీ విషయంలో ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ఇచ్చి అదే విధంగా ఇస్తాము. అక్కడ స్థానికంగా ఎంత ఏడాదికి కౌలు వస్తుందని వివరాలు కూడా రైతులే చెప్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా భూ సమీకరణకి అనుకూలంగా లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ముందుకు వెళ్తామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వైసీపీ 3 ముక్కలు ఆటలాడుతుంది. గతంలో
చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పిన మాటలకి వ్యత్యాసం ఉందని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రాజధానికి ఉన్నటువంటి రైతు సమస్యలు పెండింగ్ పరిష్కారం అవుతాయి, దానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వలీతో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.